Audio Jungle. మున్సిపల్ పట్టణంలో అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినంగా మనము ఎవరైతే పోలీసులు తమ విధి నిర్వహణలో తమ ప్రాణాలకు వెరవకుండా సమాజ సేవ కోసము ప్రాణాలను అర్పించిండ్రో ఆ అమరవీరులను స్మరించుకోవడానికి అక్టోబర్ 21ని ఇది మొత్తం దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. 1959లో మొదటిసారిగా 10 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది ఈ చైనా బార్డర్లో అమరులయ్యారు. అప్పటి నుంచి అక్టోబర్ 21ని మనం ఈ పోలీసు అమరవీరుల దినంగా జరుపుకుంటున్నాము. మన తెలంగాణలో కూడా మీకు తెలుసు, ఇవాళ మనం ఇక్కడ నిలబడి ఉన్నాము. ఈరోజు మనము గత కొన్ని సంవత్సరాలు ఒక 2 దశాబ్దాల క్రితం మనం చూసుకుంటే మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా నక్సల్ ఉద్యమంలో, మావోవాదుల ఉద్యమంలో చాలామంది పోలీసులు ఈ రాష్ట్రాన్ని శాంతియుతంగా ఉంచడం కోసం తమ ప్రాణాలను అర్పించడం జరిగింది. ఇవాళ మనకు తెలుసు, ఈ శివంపేటలో పిల్లుట్లలో జరిగిన కాల్పుల్లో అక్కడ ఆ బ్లాస్టింగ్లో మన అప్పుడున్న డిఎస్పీ గారు బాలసుబ్రహ్మణ్యం మరియు సిఐ వెంకటస్వామి అనే సిబ్బంది కూడా ప్రాణాలు అర్పించినారు. అదేవిధంగా మొత్తము ఇప్పటిదాకా మన మెదక్ జిల్లాలో 14 మంది పోలీసు అమరవీరులు ఈరోజు మొత్తము ఈ సమాజం కోసము, ఈ సమాజాన్ని ప్రశాంతంగా ఉంచడం కోసము వాళ్ళు తమ ప్రాణాలను అర్పించినారు. ప్రతి సంవత్సరం జరుగుతుంది. రీసెంట్గా చూస్తే కూడా నిజామాబాద్లో ప్రమోద్ అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ తన విధి నిర్వహణలో పనిచేస్తూ ఒక నేరస్తుని పట్టుకోవడం ప్రయత్నంలో భాగంగా ఆ నేరస్తుడు అతన్ని హత్య చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరము యాక్సిడెంట్ల పరంగా వెహికల్ చెకింగ్ చేస్తుంటే యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. తర్వాత ఎంతో మంది కూడా ఈ రకంగా ప్రాణాలు అర్పిస్తున్నారు పోలీసులు. దయచేసి ప్రజలకు మేము చేసే విన్నపం ఏంటంటే, ఈ సందర్భంగా ఒక్కరోజు మీరు పోలీసుల సేవల్ని మీరు గుర్తుంచుకోండి. తర్వాత మీకోసం మేము పనిచేస్తున్నాము, మేము ప్రజాసేవకులము, మేము మీకోసం ఇంత కష్టపడి రాత్రి మా కుటుంబాలను కూడా మేము పక్కన పెట్టి పగలనక, రాత్రనక, ఎండనక, రేయనక, చలి మిగతా అన్నిటిని పక్కన పెట్టేసి మీకోసం సేవ చేస్తున్నాము. దయచేసి మీ అందరూ కూడా పోలీసులకు సహకారం చేయండి. మీ సహకారం ఉంటేనే సమాజాన్ని మేము సుస్థిరంగా, శాంతి భద్రతల పరంగా మేము ఇంకా మెరుగ్గా మనం చేయగలుగుతాము. ఒక నేరరహిత సమాజాన్ని మేము ఏర్పాటు చేయడంలో భాగంగా మీ సహకారం కావాలి. ఖచ్చితంగా మీరు సహకారం చేయాలి. మీరు ముందుకు రండి. దురదృష్టం ఏంటంటే అక్కడ ఒక కానిస్టేబుల్ చావు బతుకులో ఉంటే కూడా ఎవరు రిక్వెస్ట్ చేస్తుంటే కూడా రాని పరిస్థితి ఉంది. ఒక పోలీస్కి ఆ రకమైన పరిస్థితి అంటే సమాజంలో ఉన్న మిగతా వాళ్ళకి ఏ రకమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదంతా భయాందోళనలు మీరు పక్కన పెట్టండి. మేము మీకు ఉన్నాము, మీరు మాతో తోడుగా ఉండండి, మాతో ముందుకు నడవండి. ఈ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని నేరరహిత సమాజంగా, నేరరహిత రాష్ట్రంగా మేము చేసే ప్రయత్నంలో భాగంగా మీరందరూ సహకారం చేయాలని చెప్పేసి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై ब्लास्टिंग में जो मर गए, ये बहुत बुरा काम है, अच्छा नहीं है. क्योंकि पुलिस अगर सही रहे तो अपने को मदद करते और अपने हर मुश्किल को उन लोग साथ देते. क्योंकि पुलिस वाले अगर उनके पीछे अपन चाकुआं लेके मार लेते, भोग लेता. परसों निज़ामाबाद में हुआ, वो कमीने को 40 से 45 केस है, 3 बार जेल को जाके आया. ऐसे राउडी शीटर को मैं तो बोल रहा हूँ, निज़ामाबाद के डीआईजी साहब और निज़ामाबाद के पुलिस वालों को हैंड्स अप बोल रहा हूँ. ऐसे दलिंदरों को इनकाउंटर पक्का करके ख़त्म कर देना. ऐसे लोगों को दुनिया पे रहने की कोई हक नहीं है उन लोगों को. क्योंकि पुलिस वालों को मारने के बाद फिर अपने को कौन बचाना. पुलिस वाले रात दिन उनके बीवी बच्चा घर द्वार छोड़ के जब अपने को उन लोग सेव करके हर मुश्किल में अपने को साथ देते, तो इन लोग अपन ही उन लोगों को मारे तो फिर अपने को कौन साथ देगा. ये गलत है. ये बाज़ाब्ता मैं बोल रहा हूँ, हर पुलिस को हैंड्स अप, इनकाउंटर करके फेंक देना ऐसे कमीनों को. ठीक है. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో
విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి అధికారులందరికీ కూడా మనం వినమ్ర నివాళులు సమర్పించుకున్నాం. వాళ్ళందరూ కూడా మనతోనే ఉంటారు కాబట్టి సమాజ సేవలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం సహాయం అందిస్తే సమాజం మరింత మెరుగుదల ఉంది కాబట్టి దయచేసి మనమందరం కూడా వాళ్ళకి సహకారం చేద్దాం. వాళ్ళు మనతో ఉంటారు కాబట్టి వాళ్ళ సహాయ సహకారం మనకు ఉంటాయి. మనం వాళ్ళు సహకారం ఇస్తే దేశం రాష్ట్రం అంతా పురోగమనం ఉంటాయి కాబట్టి అందరికీ